అదే నీకు పిచ్చి కాకపోతే బ్లడ్ ఎలా క్లీన్ చేస్తుంది? ఎవరైనా అది చిన్న పిల్లలు అడిగితే ఎవరే సబ్బు క్లీన్ చేస్తుందా, బ్లడ్ క్లీన్ చేస్తుందా? పైగా ఎప్పుడో చనిపోయిన వాడు బ్లడ్ అట. అది కూడా రాజద్రోహం కింద శిక్షించబడిన వాడిని హైలైట్ చేసి ఒక స్టోరీని వెళ్ళారు. ఇవన్నీ కదలమ్మా. పైగా ఎప్పుడో చనిపోయిన వాడు బ్లడ్ అట. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చచ్చిపోయినోడు ఇప్పుడున్న నిన్ను ఎలా రక్షించగలడు? ఆయన ముందు చచ్చిపోతే నువ్వు తర్వాత పాపం చేసావు కదా. నువ్వు పాపం ఎప్పుడు చేసావు? 2023లో చేసావు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 1వ సంవత్సరంలో చచ్చిపోయాడు. 2023లో పాపం చేసినోడు కోసం 1వ సంవత్సరంలో చచ్చిపోవడం ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అండి? ఇంతకంటే పిచ్చి మాట ఏదైనా ఉంటుందా అండి అంటాడు ఒకడు. అరే నాయన, అసలు అన్నింటికి లాజిక్లు వెతికి ఆలోచించడం అనేది నీకు వస్తే ఇలాంటి పిచ్చి మాటలు నీకు రానే రావు. కలరాకు మందు ఎప్పుడు వచ్చింది? దాదాపు 100 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు నీకు కలరా వచ్చింది అనుకో, 100 ఏళ్ల కిందట కనిపెట్టిన మందు వేసుకుంటావా, లేకపోతే రేపు ఎప్పుడైనా ఇంకో కనిపెట్టబోయే మందు వేసుకుంటావా? అంటే మందు ముందు కనిపెట్టొచ్చు కదా బిడ్డ, కనిపెట్టొచ్చు బిడ్డ. మరి ఇది మందే బిడ్డ, యేసుక్రీస్తు రక్తం అనే మందు నువ్వు పుట్టక ముందే కనిపెట్టబడింది. నువ్వు ఎప్పుడు రోగివైనా అవ్వు, నువ్వు రోగివయ్యాక స్పెషల్ గా మందు కనిపెట్టబడాల్సిన అవసరత లేదు. నువ్వు రోగివి కాకమునుపే నీ కోసం మందు సిద్ధం చేసి ఉంచాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. Download ShareChat.